పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోబు గ్రంథం 38వ అధ్యాయం 22 మరియు 23 వచనములు. నీవు మహిమ యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మహిమ యొక్క నిధి. ప్రియులరా, చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తే మనకు మన శ్రమలే మనకి గొప్ప అవకాశాలు. చాలాసార్లు వాటిని ఆటంకాలుగా భావిస్తాం. ఇకపై మనకొచ్చే ఇబ్బందులన్నీ దేవుడు తన ప్రేమని మన పట్ల కనపరచడానికి ఎన్నుకున్న మార్గములు అని గుర్తించి ఆయన సన్నిధిని ఆ కష్టకాలంలో మనం వెదికినట్లయితే మన జీవితమంతా విశ్రాంతి, ప్రోత్సాహం, వివరించలేనంత శక్తితో నిండి ఉంటుంది. ప్రియులరా, అప్పుడు ప్రతి కారు మేఘము ఇంద్రధనుస్సు అయిపోతుంది. ప్రతి పర్వతము మన స్వర్గారోహానికి దారి తీస్తుంది అని ఒక భక్తుడు మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మనం ఒకసారి వెనక్కి తిరిగి మన జీవితాలను పునరావలోకనం చేసుకుంటే మనలో చాలామందికి ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమంటే, మన పరమ తండ్రి మనకు తన కృపను, విస్తారమైన దీవెనలను ఇవ్వడానికి ఎలాంటి సమయాలను ఎన్నుకున్నాడు అంటే, మనం పూర్తిగా వేసారిపోయి అన్ని వైపుల నుండి దారి మూసుకుపోయిన సమయాలను దేవుని నుండి విలువైన ఆభరణాలను నల్లబట్టలు వేసుకున్న సేవకులు మురికిగా ఉన్న పెట్టెలో పట్టుకొస్తూ ఉంటారు. అయితే ఆ పెట్టెలో రారాజు భవంతిలో నుండి బయలుదేరబోతున్న పెండ్లి కుమారునికి పంపిన సిరులు ఉన్నాయి అంటాడు. ప్రియులరా, చీకటిలో ఆయనపై నమ్మకం ఉంచండి. మనకు అర్థం కాని సంభవాల మధ్య నిశ్చలమైన విశ్వాసంతో ఆయన్ను ఘనపరచండి. ఇలాంటి విశ్వాసానికి ప్రతిఫలంగా క్రొత్త యవ్వనం, ఉత్సాహం మనకు దొరుకుతాయి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుడు చూచినట్టు రేపు అనే దానిలోనికి మనము కూడా తొంగి చూడగలిగితే ఇప్పటి ఈ దుఃఖం మనల్ని ఏమీ చెయ్యదు. ఆనందాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, దుఃఖాలు తెరమరుగవుతాయి అన్నాడు. అంతేకాక దేవునికి తెలిసినట్టు రేపు అనే దానిలో ఏముందో మనకి తెలిస్తే చీకటి వెంట వెలుగొస్తుంది అని, మసకదారులు రాజబాటలవుతాయని, ఏం చేస్తాయి ఇప్పటి ఈ కన్నీళ్లు మనల్ని అని అంటాడు. అవును దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు మనలను ఆయనే నడిపిస్తాడు, ఆయనే మనలను సంరక్షిస్తాడు, ఆయనే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ దీవించండి నాయన. వ్యవసాయదారులను ఆశీర్వదించండి, మా దేశాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి.
చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మెండుగా అనుగ్రహించండి తండ్రి. ఎవరు ప్రభువా ఏ అక్కరతో ఉన్నారో, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో సమస్తము నీ చిత్తానుకూలముగా బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించమని, నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.